నమస్కారం. శ్రీ చదువుతున్న స్పాటకస్ నవలను విని ఆనందిద్దాం. బానిసలను నాగలికి కట్టడం వల్ల పని జరుగుతుందన్నారు. జరిగితే జరగవచ్చు అన్నాడు సిసిరో. ఆలోచించగల జంతువు ఆలోచించలేని జంతువు కన్నా అన్ని విధాలా నయం. నా మట్టుకు సహేతుకంగా అనిపిస్తుంది. గుర్రం కూడా ఉపయోగమైన జంతువే. మన మీద గుర్రాల గుంపులు ఎప్పుడూ తిరగబడలేదు. వాటితో మనం యుద్ధం చేయాల్సిన అవసరమూ ఏర్పడలేదు. గుర్రాలను మనం కొని ఉపయోగిస్తే బానిసలు వాటిని తగలేస్తారు. నాకలా తోచదు గ్రాచ్యూస్ అన్నాడు. ఆయన్నడగండి తెలుస్తుంది అన్నాడు సిసిరో ఆంటోనియస్ను చూపించి. అది నిజమే. బానిసలు గుర్రాల్ని తగలేస్తారు. గుర్రాలే అన్న మాటేమిటి? యజమాని తాలూకు వస్తువులను, అతని ఆస్తినంతటినీ వాళ్ళు ధ్వంసం చేస్తారు. యజమానికి చెందిన దేన్నీ వాళ్ళు గౌరవించరు. మరో గ్లాసుడు సారా పోసుకున్నాడు ఆంటోనియస్. ఈ బానిసలను గురించి మాట్లాడుకుంటూ కూర్చోవాలిలాగుంది. ఎందుకు కూడదు? ఆలోచిస్తూ అన్నాడు సిసిరో. వాళ్ళెప్పుడూ మనతోనే ఉన్నారు. ఆ మాటకొస్తే, నిజం చెప్పాల్సి వస్తే, మనం బానిసల చేత, బానిసత్వం చేత తయారు కాబడ్డ విచిత్రమైన ఉత్పత్తి. ఒక్క మాటలో చెప్పాలంటే రోమన్లను బానిసలే సృష్టించారు. ఈ మన గృహస్థు 100 ఎకరాల రమణీయమైన ఈ తోటల్లో నివసిస్తున్నాడంటే బానిసల దయవల్లనే. అందుకాయనంటే నాకు అసూయగా ఉంది. బానిసల తిరుగుబాటు నణిచి విజయం సాధించారు కాబట్టి క్రాసస్ సేనాని గురించి రోమన్లు చెప్పుకుంటున్నారు. అలాగే గ్రాచ్యూస్ ధనమంతా బానిస వర్తకంలోనే ఆర్జించాడు. తను నెగ్గిన వార్డులోనే ఆ వర్తకమంతా జరుగుతోంది. ఇదిగో ఈ యువకుడు కయస్ను తలతో చూపిస్తూ నవ్వుతూ చెప్పాడు. బానిసలచే తయారు కాబడ్డ విచిత్రమైన ఉత్పత్తి అంటే ఈయనే అనిపిస్తుంది. వాళ్ళీయనను పెంచారు, తిండి పెట్టారు, షికారుకు తీసుకుపోయేవారు, మందు మాకు వేసేవారు. తనను గురించి సిసిరో అన్న మాటలకు కయస్ ముఖం ఎర్రబారింది. గ్రాచ్యూస్ విపరీతంగా నవ్వుతూ, మరి నువ్వో సిసిరో అన్నాడు. బానిసలు ఒక సమస్యగా తయారయింది నా విషయంలోనే. ఎవరైనా రోమ్లో మర్యాదగా, దర్జాగా బతకదలుచుకుంటే కనీసం 10 మంది బానిసలైనా ఉండాలి. వాళ్ళను కొనాలి, తిండి పెట్టి మేపాలి, ఉండడానికి బస ఏర్పాటు చెయ్యాలి. ఇవన్నీ నన్నెదుర్కొన్న సమస్యలు. గ్రాచ్యూస్ నవ్వుతూనే అన్నాడు. క్రాసస్ సంభాషణనందుకున్నాడు. బానిసలే రోమన్లను సృష్టించారన్న వాదనను నేను అంగీకరించను. గ్రాచ్యూస్ ఉరుములు పడుతున్నట్లు నవ్వుతూనే ఉన్నాడు. సిసిరో చెప్పిన విషయాన్ని విమర్శిద్దామనే పట్టుదల సేనాని క్రాసస్లో తగ్గలేదు. ఏదో చెప్పి నేను మిమ్మల్ని బాధించానా? సిసిరో ప్రశ్నించాడు. ఇక్కడ ఎవరూ ఎవర్నీ బాధించడం అన్నది ఉండదు. మనమంతా నాగరికులం. సంభాషణ తీవ్రంగా పెరుగుతుందేమోనని దానికో అడ్డుకట్ట వేయడానికి అన్నాడు. అబ్బే, బాధ కాదు. మీరు నన్ను గాబరా పెట్టారు అన్నాడు క్రాసస్. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మన చుట్టూనే నన్నదానికి ప్రబల నిదర్శనాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఆ నిదర్శనాలలోని తర్కాన్ని మనం ఒప్పుకోకపోతే ఎలాగా? గ్రీకులను తర్కం వరిస్తుంది. అందుకు వాళ్ళు అడ్డు చెప్పరు కూడా. మన సుగుణం పట్టుదల. దానికేం గాని మన చుట్టూ చూడండి. మనకు కావాల్సింది చూడడానికి ఒక బానిస బల్ల వద్ద నిలబడి ఉన్నాడు. మరొకడు ఖాళీ అవుతున్న మన గ్లాసుల్లో ఎప్పటికప్పుడు సారా తెచ్చి పోస్తున్నాడు. ఇంకొకడు పళ్ళు, వక్కలు తెచ్చి ఇస్తున్నాడు. దీని అర్థం ఏమిటి? మన జీవిత సారం ఏమిటి? మనం మరొకళ్ళం కాము. రోమన్లం. సంపూర్ణంగా అన్ని విధాల బానిసలను ఉపయోగించుకోగలుగుతున్నాం కనుకనే మనం రోమన్లం కాగలిగాం. రోమ్ ఉండకపూర్వం కూడా బానిసలుండేవారుగా అన్నాడు ఆంటోనియస్ కయస్. ఇక్కడో కొద్దిమంది, అక్కడో కొద్దిమంది ఉంటే ఉండొచ్చు. గ్రీకులకు ఉండేవి తోటలు. కర్తేజీకి అంతే. మనం గ్రీసుని, కార్తేజీని కూడా జయించాం. ఎందుకు? మన తోటలను వృద్ధి చేసుకుందుకే. మనం మరొకరిని నాశనం చెయ్యాల్సొచ్చింది. తోటలు, బానిసలు రెండూ ఒకటే. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. మరొకడు ఒక్క బానిస చేతనే పని చేయించే చోట మనం 20 మంది చేత పని చేయించాం. మనం బానిసల దేశంలో బతుకుతున్నామనడానికి ఇది చాలు. మనం సాధించిన మహత్తర విషయమేది?
స్పార్టకస్. మనం స్పార్టకస్ లాంటి వాడిని చేజేతులా తయారు చేశాం. ఏమంటారు క్రాసస్? మీరు స్పార్టకస్తో సన్నిహిత సంబంధం ఉండేది కనుక మాట్లాడుతున్నాను. మరే దేశమైనా స్పార్టకస్ వంటి వాడిని సృష్టించగలదంటారా? స్పార్టకస్ తలెత్తడానికి మనమా కారణం? ఆశ్చర్యం, వ్యతిరేకత ఒక్క ప్రశ్నలో తెలియజేశాడు. మరీ గంభీరంగా ఆలోచించడం క్రాసస్కు చేతకాదని, సిసిరో వంటి వాడితో తలపడి వాదించడం అతనికి మరీ కష్టమని అనుకున్నాడు కయ్యస్. స్పార్టకస్ నరకకూపంలోంచి వచ్చాడని నా అభిప్రాయం. సంభాషణ పెంచాడు క్రాసస్. నేనలా అనుకోను. ఏమీ లేనట్లు నవ్వుతూనే ఉన్నాడు గ్రాచ్యుస్. ఇంకా తాగుతున్నాడు. తనకో దేశభక్తి గల రోమన్ పౌరుడు కనుక వేదాంతిని కాలేకపోయానన్నాడు సిసిరోతో. ఏది ఏమైనా రోమ్ ఉంది, బానిసలున్నారు. వాళ్లతో మనం చెయ్యదలుచుకున్నావు సిసిరో? దాన్నర్థం చేసుకోవాలంటాను నేను, సిసిరో సమాధానం ఇచ్చాడు. ఎందుకు? అడిగాడు ఆంటోనియస్. లేకపోతే వాళ్ళు మనను నాశనం చేస్తారు. మీరా రోడ్డు మీదే ప్రయాణం చేసి వచ్చారా? క్రాసస్ ప్రశ్నించాడు. సిసిరో తల ఊపాడు. కత్తి జొలిపించడం వల్లనే పనులన్నీ జరుగుతాయనుకోవడం శుద్ధ పొరపాటు అని మిలిటరీ మనుషులకు చెప్పి వాళ్ళ చేత ఒప్పించడం కష్టం. కసాయి దుకాణంలోని ఆలోచనా పద్ధతి నాకనవసరం. ఇక్కడో పద్ధతి ఆచరణలో ఉంది. మీరేమీ అనుకోకుండా ఉంటే నే చెప్తా. ఆంటోనియస్ ఇప్పుడున్న తోటల్లో పూర్వం 3000 కుటుంబాలైనా ఉండేవి. ఒక్కొక్క కుటుంబానికి అధమం 5 మనుష్యులు చొప్పున మొత్తం 15,000 మంది ఉండేవారన్నమాట. ఆ రైతులంతా మంచి సైనికులయ్యారు. ఏమంటారు క్రాసస్? వాళ్ళు మంచి సైనికులే. ఇంకా అలాంటి వాళ్ళు చాలామంది ఉంటే బాగుండు అనిపిస్తుంది క్రాసస్ అన్నాడు. మంచి సైనికులే కాదు, మంచి రైతులు కూడా, సిసిరో చెప్పుకుపోతున్నాడు. పచ్చిక బయళ్ళు, తోటలు కాదు. పూర్వం రైతు కష్టపడి బార్లీ పండించేవాడు. అతను 1 ఎకరం భూమిలో పండించే పంటలో సగం పంటైనా పండే 1 ఎకరం చెక్క మీకుందా ఆంటోనియస్? దానిలో 4వ వంతు పండే భూమి కూడా లేదు ఆంటోనియస్ చెప్పాడు. అయితే ఎందుకలా అయిందంటారు? పూర్వం పండినంత బార్లీ ఇప్పుడు పండదెందుకని? సిసిరో తన అభిప్రాయాల ఒక్కుచట్రంలో వీళ్ళందరినీ ఇమిడ్చి పారేద్దామనే ప్రయత్నంలో ఆవేశంతో ప్రశ్నిస్తూ తన వాదనను సమర్థించుకుంటున్నాడు. బానిసలకు పని చెయ్యాలని ఉండదు. ఇప్పటికైనా ఈ ప్రసంగానికి, అందులోనూ ఈ విషయానికి స్వస్తి పలుకుదామనే ఉద్దేశంతో ఆంటోనియస్ అన్నాడు. అది సరిగ్గా అంతే. వాళ్లకు పని చెయ్యాలని ఉండదు. ఎందుకు చెయ్యాలి? ఎవడో యజమాని కోసం పని చేయాల్సి వస్తే ప్రతివాడు పని ఎగరేయడమే ఒక సాధనగా పెట్టుకుంటాడు. నాగళ్ళు పదును చేద్దామని ఉండదు. వాటిని బండగా తయారు చేద్దామని ఉంటుంది. కొడవళ్ళు విరగ్గొడదామని ఉంటుంది. ఇటువంటి పెనుభూతాన్ని మనంతట మనమే సృష్టించుకున్నాం. ఇక్కడ 10,000 ఎకరాలున్నాయి. పూర్వం ఇదే భూమి మీద ఆధారపడి 15,000కు తక్కువ కాకుండా జనం బతికేవారు. ఇప్పుడిక్కడ ఉన్నదల్లా 1,000 మంది బానిసలు. ఆంటోనియస్ గారి కుటుంబం. ఇక్కడ ఒకప్పుడు బతికిన రైతులు ఇప్పుడు రోమను రోడ్ల మీద, సందుగొందుల్లో ఎందుకో కొరగాకుండా తిరుగుతున్నారు. కేదంతా చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు. కానీ దీన్నే మనం సరిగ్గా అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా. సైనికుడుగా మారిన రైతు యుద్ధాన్నించి తిరిగి వచ్చి చూసుకునేసరికి అతని కగుపించినదేమిటి? డొంకలతో, ముళ్ళ పొదలతో, కలుపు మొక్కలతో బీడువడిన పొలం అతనికి ప్రత్యక్షమయ్యింది. డబ్బిచ్చిన ప్రతివాడికి శరీరాన్నిచ్చిన భార్య కనిపించింది. తనను ఆనవాలు పట్టలేని వీధి వెంట ముష్టికి బయలుదేరిన పిల్లలు కనిపించారు. దీనికంతకు అతని భూమికి నష్టపరిహారంగా మనం అతని చేతిలో కొద్దిగా డబ్బు పడేశాం. రోమను వీధుల్లో స్వేచ్ఛగా, యథేచ్ఛగా బతకరా బాబు అన్నాం. తత్ఫలితంగా మనం బానిసల దేశంలో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే మన జీవితపు పునాది. బానిసలనెలా చూస్తాం? వారి పట్ల మన వైఖరి ఎలాగుంటుంది అన్న దానిపైనే మానవ స్వాతంత్రం, మన రాజ్యాంగమే కాకుండా భవిష్యత్తులో మానవజాతి యొక్క నాగరికత, సర్వస్వం ఆధారపడి ఉన్నాయి. ఈ భూమి మీద సంచరించే, సంభాషించే ప్రతిదానికి
సమానత్వం ఇవ్వాలన్న గ్రీకు భావాల చెత్త నుండి మనం విడివడాలి. ఇంతకీ సంచరించగల, సంభాషించగల ఈ బానిస ఎవరు? నాదో నిర్వచనముంది. బానిస అంటే మాట్లాడగల పనిముట్టు. ఇటువంటి 6000 పనిముట్లు రోడ్డు పక్క వేలాడుతున్నాయి. అది వృధా కాదు, అవసరం. కొందరు స్పార్టకస్ను ఆకాశం ఎత్తున పొగుడుతున్నారు. నాకు స్పార్టకస్ ధైర్య సాహసాల గురించి వినడం చెడ్డ చావుగా ఉంది. తన యజమాని కాళ్ళనే కరిచే పెంపుడు కుక్కతో ధైర్య సాహసాలేమిటి? సిసిరో నిర్దయ చల్లబడలేదు. అతనిలో నిర్దయ నల్లగా కమిలిపోయేటంత కోపంగా మారింది. బానిసలంటే అతనికి ఒళ్ళుమంట. శ్రోతలు తను చెప్పిన విషయం గురించి తను చెప్పినట్లే ఆలోచించేలా చేసేదాకా అతనికి మనశ్శాంతి ఉండదు. తనను వాళ్లకు గురువుగా చేయగలిగింది అతనిలోని ఆ కోపమే. సగం భయం వల్ల, సగం అతని తర్కానికి ముగ్ధులై వాళ్ళతన్ని తెల్లబోయి చూశారు. మాటిమాటికి గ్లాసులు సారాతో నింపుతూ, పండ్లు మొదలైనవి వారికి అందిస్తూ ఆ బల్ల చుట్టూ తిరుగుతున్నారు బానిసలు. ఆ బానిసల్లో మాత్రం ఈ సంభాషణ కానీ, సిసిరో యొక్క వాదనా పటిమ కానీ ఏ విధమైన సంచలనమూ కలిగించలేదన్న సంగతి గ్రహించాడు కయస్. విషయలోలుడైన అతనిలో ఏవేవో శరీరవాంఛలు తలలెత్తాయి. వాళ్ళను గురించే ఇంతసేపు మాట్లాడుకున్న ఆ బానిసల ముఖాల్లో ఏ విధమైన మార్పు కానీ, భావం కానీ కనిపించలేదు. ఎంత మందగోడిగా, నిర్జీవంగా, ఆసక్తి లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారో ఇప్పుడు అతను తెలుసుకోగలిగాడు. అయితే సిసిరో యథార్థమే చెప్పాడన్న మాట. మాట్లాడగలిగి, నడవగలిగినంత మాత్రాన బానిసలు మనుషులు కాగలరా? ఈ భావం ఎందుకు కలిగిందో గాని దానివల్ల అతనిలో కొంచెం ఉపశమనం కలిగింది. శ్రీ ఛానల్ ఆడియో నవల విన్నందుకు ధన్యవాదములు.